చూసుకున్నట్లయితే అక్కడ ఆ పరిస్థితి అయిపోయింది, నీళ్లు త్రాగేశారు. దేవుడు చెప్పేశాడు, మోషే కాదేశు నుండి ఎదోము రాజు దగ్గరికి దూతలను పంపి, నీ సహోదరులకు ఇజ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశమునకు దాటి పోనిమ్ము. పొలములలో పడి అయినను ద్రాక్ష తోటలలో పడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమును నడిచిపోయిదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయిదమని చెప్పించెను. ఇప్పుడు ఆ నీళ్లు త్రాగేశారండి, అక్కడ అయిపోయింది. ఇప్పుడు ముందుకు ప్రయాణమే సాగాలి. కాదేశు నుండి సీను అరణ్యంలో ఉన్న కాదేశులో మిరియాం చనిపోయింది. మెరీబా జలములు అని అక్కడ పేరు పెట్టబడింది. దేవునికి వ్యతిరేకంగా మరి వారు చేసిన పనిని బట్టి అక్కడ నుండి ఇప్పుడు ముందుకు ప్రయాణం సాగాలి. ఎక్కడికి సాగాలి? ముందుకు ప్రయాణము సాగాలి. అయితే ముందు కాదేశు నుండి ముందుకు వెళ్ళాలి అంటే దానికి ముందు ఎదోము దేశం ఉందంట. ఏం దేశం ఉంది? ఎదోము దేశం అంటే ఎవరంటే, ఎదోమీయులు అని ఎవరు అంటారంటే, యాకోబు అన్నయ్య అయిన ఏషావు ఉన్నాడు కదా, ఏషావు యొక్క సంతానం. ఎవరి సంతానము? యాకోబు యొక్క అన్న అయిన ఏషావు సంతానం. ఇప్పుడు ఇజ్రాయిలీలందరూ ఎవరి సంతానము? యాకోబు సంతానం, యాకోబు యొక్క సంతానము. కాబట్టి మరి అక్కడ ఎదోము రాజు ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. రక్త సంబంధాన్ని బట్టి చూస్తే వీళ్ళు అన్నదమ్ముల పిల్లలే. కాబట్టి అక్కడ మరి మోషే గారు పద్ధతి ప్రకారం ఏం చేశారంట, కొద్ది మంది మనుషులను పంపించి ఎదోము రాజు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మేము ఈ దేశం గుండా వెళ్ళాలి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? పర్మిషన్ కావాలండి. ఖచ్చితంగా పర్మిషను కావాల్సిందే. ఇప్పుడు ఒక మన దగ్గర ఉన్న కారే కానీ, బస్సులే కానీ, లారీలే కానీ ఆంధ్రాలో తిరిగేవి తెలంగాణకి వెళ్ళడానికి వీలు లేవు. అక్కడికి వెళ్ళాలంటే ప్లేట్ మార్చుకోవాలి. ఆ యొక్క కలర్ ప్లేట్ని బట్టి అవి అన్ని రాష్ట్రాలకు తిరగవచ్చా, ఒక ఈ రాష్ట్రం వరకు తిరగవచ్చా అనేది ఉంటుందన్నమాట. అలాగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? వీసా కావాల్సిందే, పాస్పోర్టు, వీసా. ఆ దేశం గుండా వెళ్ళాలన్నా కూడా మనకి కావాల్సిందే. అలాగా వాళ్ళ దేశం గుండా వెళ్ళాలి అంటే ఆ రాజుగారి దగ్గరికి మోషే కొద్దిమందిని పంపించారు. కొద్దిమంది పంపించి జరిగిన సంగతి అంతా చెప్తా ఉన్నారు. అయ్యా, మేము ఇంతకుముందు ఐగుప్తులో ఉన్నాం, ఐగుప్తుల సమస్యలకి బట్టి మేము దేవునికి ప్రార్థన చేస్తే మోషే అహరోనుల ద్వారా దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఈ అరణ్యం దారి గుండా దేవుడు మాకు చూపించిన దేశానికి మరి మేము వెళ్తా ఉన్నాము. మేము చాలామంది జనాంగం ఉన్నాం, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరము లేదు. మీ దేశానికి వస్తే మీ దేశంలో ఉన్నాయన్నీ మరి మేము దోచుకుంటామన్న భయం కూడా మీకు లేదు. మేము ఆ మెయిన్ రోడ్ మీద, అట్లా రోడ్డు మీద వెళ్ళిపోతాం. దారి ప్రక్కన ఏమున్నా కూడా మరి మేము తీసుకోము, ఏమీ తీసుకోము. ఒకవేళ ఏదైనా తీసుకున్నా కూడా మేము దానికి డబ్బులు చెల్లించే తీసుకుంటాము. మీకేమి నష్టం కలిగించకుండా మీ దేశం గుండా కాస్త మాకు దారి ఇవ్వండి, మేము మా దేశానికి వెళతాము అని, మరి ఎటు కుడికి ఎడమ కూడా మేము తిరగకుండా వెళ్ళిపోతాము అని చెప్పినప్పుడు ఎదోము రాజు గారు ఒప్పుకోలేదండి. ఏం చేశారంటండి? ఎదోము రాజు గారు ఒప్పుకోలేదు. వెంటనే కబురు పెట్టేశారు, నువ్వు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నువ్వు నా దేశానికి రావడానికే వీల్లేదు. ఒకవేళ మీరు పొరపాటున కనుక మా దేశంలోనికి ఎంటర్ అయితే నేను ఖడ్గంతో మీ ముందు నిలబడతాను. దేంతో నిలబడతాను? ఖడ్గముతో నేను నీకు ఎదురుగా వస్తాను సుమి అని చెప్పినప్పుడు మళ్ళీ మోషే గారు మళ్ళీ ఇజ్రాయేలుని పంపిస్తారంట. అయ్యా, మేము రాజమార్గముననే పోతాం, నేను నా పశువులు ఒకవేళ మీ నీళ్లు త్రాగిన నీళ్ళకి కూడా మేము డబ్బులు ఇస్తాం. ఒకవేళ మీ ఊర్లో దారిన పోతూ మా పశువులు నీళ్ళు తాగాయనుకోండి, పొరపాటున మీ చెరువులోనో మీ దాంట్లో ఎక్కడైనా నీళ్ళు తాగాయనుకోండి, వాటికి కూడా మేము డబ్బులు ఇస్తామయ్యా, కానీ దయచేసి మరి మమ్మల్ని పంపించండి. అంతేకాకుండా కాలినడకనే మేము వెళ్ళిపోతాము, మీ దగ్గర కూడా వేటిని మేము ఉపయోగించుకోము అని మళ్ళీ బ్రతిమలాడిన. అంతే, నీ మాత్రం మాకు సహాయం చేయండి అని మళ్ళీ రెండవసారి రాయబారం పంపించినా కూడా ఎదోము రాజు ఖచ్చితంగా చెప్పాడంట, నీవు రానే రాకూడదు. ఏంటి చెప్పండి? నీవు రానే రాకూడదు అని చెప్పేసి వీళ్ళు ఎక్కడ వస్తారోనన్న భయంతోటి ఎదోము రాజు గారు చాలామంది జనముతో మహాబలముతో బయలుదేరి వారికి ఎదురుగా వచ్చి అడ్డంగా నిలబడ్డాడంట. మా దేశంలోకి మీరు రావడానికి వీలు లేదు, ఎందుకంటే ఆ దేశం గుండా వెళితే త్వరగా వెళ్ళిపోతారు కనానికి. కానీ చూడండి, వీళ్ళ యొక్క ప్రార్థనను అక్కడ ఎదోము రాజు ఎందుకు వినలేదు? అక్కడ
ఇంతవరకు దేవుని పైన వీళ్ళు చేసిన తిరుగుబాటును, దేవుని ఆత్మ పైన వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చిన్న మాటే కదా అన్నది, నేనే తప్పు చేయలేదు, పెదవులతో కాని మాట మాట్లాడారు వీళ్ళు. ఎప్పుడైతే కాని మాట మాట్లాడారో వీళ్ళు ఎవరి మనుషుల సహాయం కొరకు అక్కడ వెళ్ళినా కూడా ఎవ్వరూ సహకరించట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని అక్కడ ఎదిరించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అసలు ఆ రాజుగారు ఒప్పుకోకుండా యుద్ధానికి బయలుదేరి వచ్చేసరికి ఎదోము ఇజ్రాయేలు తన పొరిమేరల్లో పడి దాటిపోవటకు సెలవీయలేదు కనుక ఇజ్రాయేలు తన యుద్ధ నుండి తొలగిపోయి వేరే మార్గం గుండా వెళ్ళిపోయారంట. ఆ ఎదోము యొక్క దేశము బయట నుండి వారు వెళ్ళిపోవడానికి బయటకు వచ్చేసారంట. అప్పుడు ఇజ్రాయేలు సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు హోరు అనే వేరే ప్రాంతానికి, కొండ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇజ్రాయేలులకు ఇచ్చిన దేశమందు అతడు ఆ హోరు కొండకు వచ్చి అక్కడ ఆగారండి. అక్కడికి రాగానే దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అహరోను పని అయిపోయింది, అహరోను టైము అయిపోయింది, తన పితరుల దగ్గరికి వెళ్ళాల్సిన సమయము దగ్గర పడింది. ఈయనకేమీ రోగం రాలేదు, ఈయనకేమీ ఆయాసం రాలేదు, ఈయనకేమీ చావు దగ్గరికి రాలేదండి. కానీ దేవుడు పిలుచుకున్నాడు అంతే. ఏంటండి? దేవుడే పిలుచుకుంటున్నాడు. అహరోను తన పితరుల దగ్గరికి వెళ్ళాల్సిన సమయము దగ్గర పడింది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో మరి మీరు కనాను దేశానికి వెళతారు కాబట్టి ఆ దేశంలోకి ప్రవేశించారని చెప్పారు కదా. ఆ ప్రవేశించకుండా ఉండడం కొరకు ఈ హోరు కొండ దగ్గరే అహరోనును కూడా దేవుడు ఏం చేశాడండి? తీసివేసుకున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మెరీబా నీళ్ళ దగ్గర మీరు నా మాట వినలే. బండతో మాట్లాడమంటే ఇజ్రాయేలు సర్వ సమాజం ఇప్పుడు ఏం నేర్చుకుంటుంది చెప్పండి? మోషే గారు బండను కొట్టారు, మేము కొట్టొచ్చు, అంతేనా? కొడితే నీళ్ళు వస్తాయి. ఒకవేళ దేవుడు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడి ఉంటే సమాజం ఏం నేర్చుకునేది? మోషే మాట్లాడితే నీళ్ళు వచ్చాయి, ఎంత అద్భుతం. కాబట్టి ఇప్పుడు మేము కూడా మా దేవుని దగ్గర మాట్లాడాలి, అప్పుడు దేవుడు మా యొక్క సమస్యలను తీరుస్తాడు. అంటే చూడండి, నడిపించేవారు కూడా వాక్య విరుద్ధముగా ఏది చేసినా కూడా దేవుని యొక్క శిక్ష అనేది తప్పకుండా ఎవరికైనా రెండంతల శిక్ష ఉంటుందంట బోధించేవారికి. అందుకనే వాక్యములో లేనిది మన కోసము మన సర్దుబాట్లు చేసుకోవాల్సిన వీలు లేదండి. మరి మనకు తప్పదు కదా అంటే, తప్పదు అంటే దేవుని కృపకు విడిచిపెట్టాల్సిందే. ఆయన కృప చూపిస్తే కృప చూపిస్తాడు, ఒకవేళ దానికి శిక్ష పొందుకోవాల్సి ఉంటే పొందుకుంటాం. అంతేగాని తప్పదు అని చెప్పి సేవకులను ఒప్పించి ఇలా మా కోసం ఇలా చేయండి అంటే ఇప్పుడు ఎవరు శిక్ష పొందుకోవాలి? మేము పొందుకోవాలి. ఏంటంటే అందుకని అయ్యగారు ఊరికి అంటూ ఉంటారు కదా, ముందు నన్ను నరకానికి పంపించేసేసి తర్వాత మీరు నెమ్మదిగా నాతో కూడా వచ్చేస్తారు అని. అందుకని ఇర్మియా ప్రవక్తతో కూడా దేవుడు అంటాడు, మోషే అంటే నీవు ప్రజల తట్టు తిరగొద్దు, ప్రజలే నీ తట్టు తిరగాలి. దేవుడి ద్వారా ఏ వాక్యము సెలవిచ్చినా కూడా ఆ వాక్యము తట్టు ప్రజలు తిరగాలి, సంఘం తిరగాలి. కానీ ఆ ప్రజల తట్టుకి సేవకులు తిరగకూడదండి. ప్రజలకి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ పనిని చేయాలి, వారి యొక్క పరిస్థితులను బట్టి ఈ పని చేయాలి అని కొన్ని సర్దుబాట్లు అడ్జస్ట్మెంట్స్ సేవకులు ఈరోజు చాలా సంఘాలలో చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ సర్దుబాటు లేకపోతే మానేస్తారు, ఈ సర్దుబాటు లేకపోతే సంఘం మానేస్తారు, ఎక్కడ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతారు, వారికి సులువుగా ఉన్న చోటికి వెళ్ళిపోతారని ఇప్పుడు చేయడం ద్వారా మనం సంఘం యొక్క మెజారిటీని బట్టి చూసుకుంటే, మరి సంఖ్యను చూసుకుంటే మరి ఇక్కడ దేవుని శిక్షను ఎంతగా పొందుకోవాల్సి వస్తుంది. మెరీబా జలముల దగ్గర మీరు నా మాట వినలేదు, నా మీద తిరుగుబాటు చేశారు. అక్కడ దేవుని మాట వినలేదు, ఇజ్రాయేలులను కూడా ద్రోహులారని పెదవులతో కాని మాట పలికి దేవుని పరిశుద్ధతను పాడు చేశాడు. కాబట్టి నా మాట వినలేదు కాబట్టి అతడు ప్రవేశించాడు. అహరోనును ఏం చేయమను? అతని కుమారుడైన ఎలియాజరుని ఇద్దరిని కూడా తీసుకుని నువ్వు హోరు కొండ పైకి రా, అహరోను వస్త్రాలను తీసి అతని కుమారుడైన ఎలియాజరుకి తొడిగించి అతని నువ్వు ప్రతిష్ఠించు. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోతాడు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ ఎక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయిను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇజ్రాయేలుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఇక్కడ చూడండి, చాలామంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే
నాకు చివరి శక్తి ఉన్నంత వరకు నేను దేవుని కొరకు పనిచేస్తాం అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అహరోనులో ఏ బలహీనత లేదు, ఏ జబ్బు లేదు, ఏమి లేదండి. కానీ అక్కడ అతని సమయం ఆగిపోవడం అనేది దేవుని చిత్తం. ఏంటి చెప్పండి? అతని సమయం ఆగిపోవడం అనేది దేవుని చిత్తం. ఇప్పుడు అన్నీ బాగున్నోళ్ళు, అసలు ఏ రోగం లేనోళ్ళు సడన్గా చనిపోయారనుకోండి, మనకి ఎన్ని అనుమానాలు కదా, అసలు ఇంత మంచి మనిషి ఎలా చనిపోయాడండి, ఇంకా ఎన్నో రోజులు ఉండాలి, ఎంతో పని చేసేవాడు, ఉంటే ఇంకా చాలా పని చేసేవాడని మనం అనుకుంటాం. దేవుని చిత్తం ఏంటో మనకు తెలవదండి. ఇక్కడ మోషే కానీ అహరోను కానీ వారి వయస్సుని బట్టి చూస్తే వారు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు ఎంత బలం ఉందో, చివరి వారికి చనిపోయే వరకు కూడా అదే బలంతో చనిపోయారండి. వాళ్ళు బలహీనతతో రోగాలతో చనిపోలేదు, కానీ దేవుని చిత్తాన్ని బట్టి వారి యొక్క సమయం అక్కడితో ఆగిపోయింది కాబట్టి వారు అక్కడ మరణించారండి. అందుకనే ఈరోజు నాకు బలం ఉంది కాబట్టి నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా అనుకోవడానికి లేదు, బలం లేదు కాబట్టి మానేస్తా అని అనుకోవడానికి లేదు. ప్రతి విషయంలో దేవుని చిత్తం. అతను ఎంతో ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పటికీ అతను చేసిన మరి ఆ ఒక్క పనిని బట్టి దేవుడు అతని యొక్క పరిచర్యను అక్కడ ఆపేశాడు. ఏం చేశాడండి? అతని యొక్క పరిచర్యను అక్కడ ఆపేశాడు. అంటే కొన్ని విషయాలలో దేవుని యొక్క పరిశుద్ధ నామానికి అవమానకరంగా ఏది చేసినా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రయాణం అక్కడ ఆగిపోద్దండి. ఎక్కడ ఆగిపోద్ది చెప్పండి? కొన్నిసార్లు మనం గ్రహించలేం. నేనేమన్నాను, పెదవులతో ఆత్మ మీద తిరుగుబాటు చేయగా పెదవులతో కాని మాట పలికినని కీర్తనలు చదువుకున్నాం. పెదవులతో అన్న ఒక్క కాని మాట అది తప్పేలాగా ఉంది. మన దృష్టికి తప్పు కాదు, దేవుని దృష్టికి తప్పే. మన దృష్టికి తప్పు కాదు. ఆ బాధని బట్టి అన్నాను, కోపాన్ని బట్టి అన్నాను, ఆ వేదనని బట్టి అన్నా, పరిస్థితిని బట్టి అన్నా, చిన్నోళ్ళని అన్నాను, పెద్దోళ్ళని అన్నా, ఏమీ లేదండి. దేవుడు అవన్నీ చూడడు. పెదవులతో మనం అనే ఒక మాట ఆత్మ మీద తిరుగుబాటు చేసి దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తే వారి యొక్క ఆత్మీయ జీవితం అంతకాలం చేసిన పరిచర్య అంతా పోయిందా? ఆ పరిచర్య అంతా ఆగిపోయి అహరోను అక్కడ యొక్క కొండ మీద మరి మరణించవలసి ఉందని చెప్పి అతని కుమారుడైన ఎలియాజరుని తీసుకొని నువ్వు కొండ మీదకి రా అని దేవుడు చెప్పాడు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రాలు, ఎందుకంటే ప్రధాన యాజకుడు కదా, అతని ప్రతిష్ఠిత వస్త్రాలు మొత్తము కూడా తీసివేసేసి కుమారుడైన ఎలియాజరుకి మోషే తొడిగిస్తాడు. ఎప్పుడైతే ఆ వస్త్రాలన్నీ తీసివేసేసి ఆ ఎలియాజరుకి తొడిగించేశాడో అహరోను కొండ మీద చనిపోయాడు. ఆ కొండ మీదనే మరి అతనిని సమాధి చేసేశారు. ఏ రాళ్ళు అడ్డం పెట్టేసి అటు ఇటు గుహలాగా ఉంటాయి కదా, ఏ రాళ్ల క్రిందనో మరి అతనిని సమాధి చేసేసి ఎలియాజరు మోషే కొండ దిగి కిందికి వచ్చారు. చూస్తుండగానే కొండ ఎక్కారు, చూస్తుండగానే ఇద్దరు కొండ మీద నుంచి కిందికి దిగారు. వాళ్ళు దిగి రావడమే అహరోను కొండ మీద చనిపోయాడు, దేవుడు అతని ప్రాణాన్ని తీసివేసుకున్నాడు అని సర్వ సమాజము ఎప్పుడైతే విన్నారో 30 రోజులు అతని కొరకు ఏడ్చేశారంట. ఏం చేశారంటండి? అక్కడ అహరోను కొరకు ఏడ్చినట్టుగా అయితే రాయబడలేదు. ఒకవేళ ఏడిస్తే ఏడ్చి ఉంటారు కదండి. ఏడిస్తే మరి ఆమె కూడా ప్రవక్తిని కాబట్టి చనిపోయినప్పుడు ఏడ్చి ఉంటారు. ఇక్కడ అహరోను ప్రధాన యాజకుడు కాబట్టి ఇతని కొరకు ఆ 30 దినాలు వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. అక్కడ ఏమైపోయింది చెప్పండి? అక్కడ పొరపాటు చేసింది వీళ్ళు, దీని వలన దేవుని శిక్షను పొందుకున్నది వాళ్ళు, దాని ద్వారా ఆత్మీయ ప్రయాణం ఆగిపోయింది ఎవరిది? సమాజం అంతటిది. అంటే చూడండి, సంఘములో సేవకులే కానీ విశ్వాసులే కానీ ఎవరు ఎక్కడ ఏ పొరపాటు చేసినా అందరి ఆత్మీయ జీవితాలకి ప్రభావం చూపిస్తుంది. అందరి ఆత్మీయ జీవితంలో మరి ప్రయాణం ఆగిపోవడమో కృంగిపోవడమో ఏదో ఒక సమస్య అనేది మరి మనం పొందుకుంటాం. అందుకనే సమయం ఉండగానే మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు సరి చేసుకోమని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు ఏ పొరపాటు చేసినా అలా అనకూడదు అని ఒకరిని ఒకరు సరి చేసుకోవాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. నాకెందుకులే వాళ్ళు ఏదో అన్నారు అని మనం ఊరుకోకూడదండి. అలా చేయడం పొరపాటు, వాక్యానుసారం కాదు అని ఖచ్చితంగా మనము ఒకరిని ఒకరము సరి చేసుకునే వారముగా మరి మనము ఉండాలి. అందుకని అక్కడ 30 రోజులు దుఃఖపడ్డట్లుగా ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యూదుల యొక్క ఆచారం, ఎవరు చనిపోయినా కూడా 30 రోజులు దుఃఖ దినాలు ఉంటాయంట. ఎన్ని రోజులు ఉంటాయి? నెల రోజులు, 30 దినములు దుఃఖ దినాలుగా వాళ్ళు ఆ యొక్క మనిషి కొరకు, ఆ కుటుంబం కొరకు, చనిపోయిన వారి కొరకు అంగలారుస్తారంట. అంగలార్పు దినములు అంటారు. ఏంటంట? మనము ఎక్కడ చూస్తామంటే బత్షెబ దగ్గర చూస్తాం. తన భర్త కొరకు అంగలార్పు దినములు ముగిసినప్పుడు దావీదు ఏం చేస్తాడు? బత్షెబను తిరిగి తన దగ్గరికి తెచ్చుకున్నట్టుగా చూస్తాం. అంటే యాకోబు చనిపోయినప్పుడు కూడా యాకోబు కొరకు మరి ఆ దినమున ఇజ్రాయేలీలందరూ కూడా, అతని కుమారులు ఇజ్రాయేలీలందరూ కూడా అక్కడ 7 దినాలని ఉంటుంది. 7 దినాలు బహుగా దుఃఖము సలిపోయినట్టుగా. అంటే నిజానికి 30 రోజులు, కానీ వీళ్ళ యొక్క ప్రయాణం అంతా కూడా 7 రోజులు పడుతుంది కాబట్టి
ఆ యొక్క బహుగా దుఃఖము సలిపినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. దానినే హెబ్రీ భాషలో స్లోషిం అంటారంట. అంటే 30 రోజులు దుఃఖ దినాలు, అంగలార్పు దినాలు. అది దానిని వాళ్ళు ఒక ఆచారంగా చేస్తారు. ఆ 30 రోజులు కూడా వాళ్ళు ఇంట్లో పోయి ముట్టించారు. వారి చుట్టుపక్కల వాళ్ళు బంధువులే వారికి ఆహారాన్ని పెడతారు. 30వ రోజు అయిపోయినాక, ఇక చివరి రోజు దుఃఖ దినాలు అయిపోయినాక వాళ్ళు ఆ కుటుంబాన్ని విడిచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అప్పటి వరకు ఎవరో ఒకరు ఆత్మీయులు, బంధువులు అనేవాళ్ళు వారితో ఉంటూ వారికి వేరే గృహాలలో భోజనాలు చేసి వారికి పంపిస్తూ, ఇది ముస్లిమ్స్లలో చూస్తాను నేను చాలామంది. ముస్లిమ్స్లలో నేను చూసిన కుటుంబాలలో ఇలాగా వారు కూడా 35 రోజుల వరకు దుఃఖ దినాలు అంటే జరుపుతారు. ఇలాగా వారి ఇంట్లో భోజనము చేయరనమాట. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా కూడా వారికి భోజనం చేసి 30 రోజుల వరకు ఆ ఇంటి వారందరికీ కూడా భోజనాన్ని పంపిస్తారు. ఎందుకంటే ఆ పోయిన వ్యక్తి గురించి దుఃఖము, అంటే మరి ఆ పోయిన వ్యక్తి గురించి పాటలు పాడతారు, అంగలార్పు గీతాలు, అంటే వారిపైన పాటలు కట్టి రాయడము, ఆ దుఃఖానికి సంబంధించిన మాటలు, వారు చేసిన పనులను గురించి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. దాన్నే ఇప్పుడు చాలామంది నెలమాసికం అని కూడా చేస్తూ ఉంటారు కదండి. కొద్దిమంది చేసేవాళ్ళు ఉంటారు, కొద్దిమంది చేయని, అంటే అది ఏ కారణాన్ని బట్టి చేసినా ఏంటంటే దుఃఖంలో ఉన్న వారిని వెళ్ళి ఓదార్చడము, వారిని కనికరించడము అనేది మన యొక్క పద్ధతి. అది నువ్వు నెలకు చేస్తావా, 15 రోజులు చేస్తావా, సంవత్సరానికి చేస్తావా ఉండదు. ఎందుకంటే నెల అనేది ఏంటంటే ఇంకా కొన్ని రోజులే కాబట్టి వాళ్ళు దుఃఖంలో ఉంటారు. ఏదో సందర్భంగా వెళ్ళి వారిని ఓదార్చి రావడం. కాబట్టి ఈరోజు చేయాలి, ఆ రోజు చేయకూడదు అనేది మనకేమీ లేదు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలలో అయితే 3వ రోజు 9వ రోజు చేసుకుని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పనులను బట్టి 3వ రోజు 5వ రోజు 9వ రోజు ముగియగానే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంట్లో పొయ్యిలు కూడా ముట్టించుకుంటానే ఉన్నారు. అది యూదుల యొక్క ఆచారం అనమాట. అందుకనే ఆ దినమున మరి దుఃఖ దినాలు 30 దినాలు మరి అక్కడ ఏడ్చినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 2వ వచనంలో మరి మనం చూసుకుంటే దాని గురించి అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ చూసినట్టయితే స్టెఫెను చనిపోయినప్పుడు భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించారు. అక్కడ స్టెఫెనుని సమాధి చేసినప్పుడు కూడా భక్తిగల మనుషులందరూ కూడా స్టెఫెనుని రాళ్లతో ఒకటి చంపేస్తారు కదండి. దేవుని గురించి మాట్లాడినప్పుడు మరి యెహోవా గురించి అక్కడ దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి ప్రకటించొద్దు అని చెప్పినా కూడా మరి వారికి అనేకమైన సూచనలను చెప్పి వారితో వాదించినందుకు, వారికి గట్టిగా బోధించినందుకు స్టెఫెనుని రాళ్లతో ఒకటి చంపేస్తారు. అప్పుడు భక్తి గల వారందరూ కూడా ఏం చేశారంట, స్టెఫెనుని సమాధి చేసి స్టెఫెను కొరకు అంగలార్చినట్టుగా చూస్తూ ఉన్నాం మనం. అంటే చనిపోయిన వారి కొరకి అంగలార్చడము, అందుకే దుఃఖించే వారితో మనం దుఃఖపడము అనేది కూడా వాక్యానుసారమే. కానీ నిరీక్షణ అనేది మనకుంది, కానీ వారి యొక్క దుఃఖాన్ని కూడా మనం పంచుకోవాలి. సంతోషాన్ని పాలు పంచుకుంటాము, దుఃఖాన్ని కూడా పాలు పంచుకొని దుఃఖంలో మరి ఒకరికి ఒకరు ఓదార్పుగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం. అందుకనే మరి 20వ అధ్యాయంలో దేవుడు నిజంగా చాలా విషయాలను దేవుడు తెలియజేశాడు. ఏంటంటే మిరియాము చనిపోయింది, అహరోను చనిపోయాడు. ఎవరు చనిపోయారు ఈ అధ్యాయంలో? ఇద్దరు. మిరియాము కాదేశులో చనిపోయింది, అహరోను ఏ కొండ మీద చనిపోయాడు? హోరు కొండపైన. ఏ కొండపైన గుర్తుపెట్టుకోండి. తర్వాత మోషే వస్తారు. మోషే చనిపోయిన కొండ పేరు వేరు. ఇక్కడ కాదేశు అనే ప్రాంతంలో మిరియాము చనిపోయింది, హోరు కొండపైన అహరోను చనిపోయాడు. మరి మోషే అహరోనులు ఇజ్రాయేలు చేసిన తిరుగుబాటును, అంటే ఎంత ఓర్పు ఉండాలి కదండి మరి వాళ్ళకి. కొంచెం ఓపిక లేకపోయినా సేవకులకి ఏమైంది చెప్పండి ఇప్పుడు? ఇంత భయంకరమైన శిక్ష. అంటే ఎంత ఓర్పు సహనం అనేది ఉండాలి అంటే నిజంగా మరి అంతగా ఓర్చుకోవాలి. కాబట్టే ఆ ఓర్పు అనేక ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది అని వాక్యం రాయబడ్డది. ఇప్పుడు వాళ్ళు కొంచెం కాదు, చాలా ఓర్చుకుంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలని. ఎన్నిసార్లు శనిగారండి, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు. అసలు వాళ్ళు కొట్టి చంపేస్తారేమో మీద అన్నంతగా కూడా భయపడ్డారు. వీళ్ళు దాన్ని కొట్టి చంపేస్తారేమో, నేను పాలిచ్చి పెంచానా, నేను పోషించానా, నేను కన్నానా వీళ్ళని, నాకెందుకు ఈ బాధ అని ఎన్నిసార్లు అంటే మోషే దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. అంటే చూడండి, దేవుని మాట వినకపోతే సంఘము గురించిన భారము ఎంతగా ఉంటుంది సేవకులకి. ప్రార్థనలను నిర్లక్ష్యం చేసినా, సరిగా భక్తి జీవితంలో ఉండకపోయినా, విశ్వాసంలో పడుతున్నా, వాక్యాన్ని ఇలా ఈ రకంగా ఉండండి అని ఎంత బోధిస్తున్నా
మాకు నచ్చిందే మేము చేసుకుంటాము అంటే ఎక్కడ దేవుని శిక్ష వస్తుందో, ఎక్కడ దేవుని కృపను పోగొట్టుకుంటారో, ఎక్కడ చివరికి ఇజ్రాయేలుల వలె జారిపోయి అక్కడ అరణ్యంలో వాళ్ళు రాలిపోయినట్లు రాలిపోతారో, ఎన్నో విషయాల గురించి మరి మేము భారము కలిగి దేవుని దగ్గర మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్ని విషయాలలో ఒక్కొక్కరిని ఎన్ని విషయాలలో మరి మేము ఓర్చుకునే వారిగా ఉంటాం. పొరపాటున ఏదన్నా కొంచెం గట్టిగా దిద్దామని మాట్లాడితే అదిగో అంత మాట అన్నారు, ఇంత మాట అన్నారు. అసలు నిజానికి దేవుడు బాధపడతాడో లేదో తెలియదు, కానీ ముందు మనమే బాధపడతాం. ఏం చెప్తాం చెప్పండి? అన్నారు కాబట్టి అలాగ జరుగుతుంది అని ఇంకొక మాటలు. కానీ మరి నిజంగానే మా జీవితంలో అలా మేము చేయటం లేదు, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం, ఇంకా మేము ప్రార్థనలో ఎదగలేకపోతున్నాం, పరిపూర్ణలం అవ్వలేకపోతా ఉన్నాం, క్రీస్తు స్వరూపంలోనికి మరి మేము రాలేకపోతున్నాం. అప్పుడు ఎంత ప్రసవ వేదన ఉంటే మరి వాళ్ళు అంతగా కేకలు వేస్తారు అని అర్థం చేసుకోలేకపోతా ఉన్నామండి సంఘంగా ఈ దినమున. అందుకని ఆత్మీయ యాత్రల్లో జారుడు మెట్లు, ఈ సంఖ్యాకాండంలో ఉన్నదంతా మనం నేర్చుకున్నది ఏంటి? ఎన్నిసార్లు వాళ్ళ యొక్క పాదం జారిపోతూ ఉంది. ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళవలసిన మనం ఎన్నిసార్లు మాటికి వెనక్కి వస్తూ ఉన్నాం. వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారంగా ఉంటామో సహాయం ఎక్కడి నుంచి రాదండి మనకి. ఇంకా ఆ దినమున ఎదోమురాజు ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళ తిరుగుబాటును బట్టే. లేదా అంటే దేవుడు ఏం చేసేవాడు? అతని మనస్సు మార్చేటట్లు దేవుడు చేసేవాడే, కానీ అతను ఒప్పుకోలేదు. కావున ఆత్మీయ జీవితం దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ మనం ఎంతమంది దగ్గరికి సహాయానికి వెళ్ళినా మనకి దొరకవండి కొన్ని సహాయాలు. కొన్నిసార్లు దొరకవచ్చు, కొన్నిసార్లు దొరకక పోనవచ్చు. అందుకనే మనం చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా? ఆత్మీయ యాత్రలో మరి ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఒక సహాయం కొరకు చేయి చాచారు. ఎదోమురాజు దగ్గరికి 2 సార్లు వర్తమానాన్ని పంపించారు, బతిమిలాడారు, కానీ ఏం చేసి ఉపయోగము లేదు. అంటే ఎంత ప్రార్థన చేసినా కొన్ని జరగవు మన జీవితంలో. ఏం చెప్పండి? ఇప్పుడు ఎంత బతిమిలాడినా ఎంత ప్రార్థన చేసినా కొన్ని జరగవు. దానికి కారణం ఏంటి? దేవునికి వ్యతిరేకముగా మనం చేసిన తిరుగుబాటులే కారణం. ముందు దేవునితో మనం సమాధాన పడాలా. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా కాని మాటలు అన్నామేమో, సణిగామేమో, ఎదురైన సమస్యలను బట్టి ఆనాటి ఇజ్రాయేలుల వల్లే మనము దేవునికి విరోధంగా మాట్లాడమేమో, అవిశ్వాసులముగా ఉంటూ ఉన్నామేమో అని మాటికి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునితో మనం సమాధాన పడినప్పుడు ఆత్మీయ జీవితంలో ఆ దినమున మరి పగలు మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభము వలె దేవుడు వారికి తోడయుని నడిచినట్లుగా మనల్ని ఈ దినమున నడిపిస్తాడండి. అందుకని ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు బలమున్నా ఎందుకు వీరి ఆత్మీయ జీవితం ఆగిపోయింది, ఆత్మీయంగా ఎందుకు పడిపోయారు, ఎందుకు వీరి పరిచర్య ఆగిపోయింది, మనం ఎన్నో మాటలు అనుకుంటున్నాం. అక్కడ అహరోను చేసిన పని, అహరోను మోషేలు ఇద్దరు చేసిన పని. మిరియాము అక్కడ కాదేశులో మరణించింది, అహరోను హోరు కొండ మీద చనిపోయాడు, మోషే రాబోయే దినాల్లో అంటే ఇంకా కొంచెం ముందు వెళ్ళాక మరొక కొండ పైన దేవుడు అతన్ని తీసుకున్నట్టుగా దేవుని మాట విననందువలన చాలాసార్లు సంఘానికి లోబడి మేము దేవుని మాట, మీ మాటకి లోబడి మేము దేవుని మాట వినకపోయినా మేము శిక్షను తెచ్చుకుంటాం. అందుకనే దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయడానికి స్థిరంగా నిర్ణయం తీసుకోవాలండి. దేవునికి ఇష్టం లేనివి మనం ఎన్నో చేస్తున్నాం, ఇప్పుడు చేసి మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే కారణం ఎవరు? ఇప్పుడు మరి మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. దేవునికి తిరుగుబాటు చేస్తూ ఆయన పరిశుద్ధతని పోగొట్టి ఆయన పరిశుద్ధ నామానికి అవమానకరముగా జీవిస్తూ మన ప్రార్థనలకు జవాబు రావటం లేదు, కావలసినంత సమృద్ధి లేదు అని దేవుని నిందించేవారిగా మరి మనము ఉండకూడదు. ఆనాటి ఇజ్రాయేలుల వరే మరి మనము కూడా దేవునిని ఇబ్బంది పెట్టేవారిగా, సణిగేవారిగా ఉండి అరణ్యంలో రాలిపోయేవారిగా ఉండకుండా ఆత్మీయ యాత్రలో కృప వెంబడి కృపను పొందుకుంటూ కనానుకు చేరే కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.